ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. I greet you all in the name of Lord and Savior Jesus Christ, and I am very glad to have this privilege to share with you this word. సో ఈరోజు కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం మాట్లాడుకొని దేవుని నామంలో అభివృద్ధి పొందే విధంగా ప్రయత్నం చేసుకుందాం. సో లెట్ us discuss a few minutes from the word of God and a very important topic. I just want to share you. Let's bow down our heads and let's pray and let's begin. సో ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. సో అందరి తలలో నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని ఈ సన్నిధిలో ఎత్తిపరిచారు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ వాక్యం చేత బలపరిచి, ఆదరించి, కనికరించి, కృప చూపించి నీ మహిమార్థమే మేము జీవించలాగన మమ్మల్ని వాడుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కొద్ది స్తుతి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దాంట్లో నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. సో టుడే ఈజ్ మై టెక్స్ట్, 2 Corinthians chapter 4 verse 19. So this is our main text, and from that we are going to discuss different various of scriptures and different points. So friends, let's read and let's go to the forward. సో తెలుగులో చదువుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. క్షణమాత్రముడు ఈ చులకన శ్రమ మన కొరకు అంతకంటే ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. సో తెలుగులో చదివాను, జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. సో ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే పర్మనెంట్ థింగ్స్ అండ్ టెంపరరీ థింగ్స్. General sense, to say in a biblical way, the temporary things and eternal things. సో ఈరోజు మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో కొద్ది నిమిషంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని దీంట్లో ఉన్న సత్యాలను మనం జ్ఞాపకం చేసుకొని మానవ కోటికి ఒక అరుదైన బలమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మరి క్రైస్తవులుగా పిలువబడుచున్న మనం, దేవుని చేత ప్రేమించబడుచున్న మనం, దేవునిలో ముందుకు వెళ్తున్న మనం, ఏవి నిత్యములు, ఏవి అనిత్యములు, ఏవి శాశ్వత కాలం ఉంటాయి, ఏవి శాశ్వత కాలం ఉండేవి అనేవి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేసుకుందాం. ప్రియమైన వారులారా, మొదటిగా టెంపరరీ థింగ్స్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. లెట్ us discuss first the temporary things. So first part, the temporary things will go after the second part, the eternal things. So let's read first point. In temporary things, the first point, James chapter 4 verse 14. As I am reading, please notice in our Bibles. So మొదటి దాంట్లో మరి శాశ్వత కాలం ఉండనివి ఏ విషయాలు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. దాంట్లో మొదటిది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. సో నేను చదువుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వాళ్ళారా. దయచేసి మీ దగ్గర బైబిల్ గ్రంథాలు అంటే కనుక నాతో పాటు తెరవండి. సో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి. రేపేమి సంభవించినా మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు ఇంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. సో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇన్ టెంపరరీ థింగ్స్. సో లెటస్ థింక్ అంటే చదవబడిన లేఖల భాగం నుంచి టెంపరరీ థింగ్స్లో కనుక మనం చూసుకుంటే మన జీవితము శాశ్వతం కాదు అనే విషయం మనం తెలుసుకున్నాం. సో మొదటి విషయాన్ని, మన జీవితము శాశ్వతం కాదు. అవర్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఇట్ ఈస్ టెంపరరీ. మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియమైన వాళ్ళారా. సో ఈ టెంపరరీ థింగ్స్లో మొదటి పాయింట్, మన జీవితం శాశ్వతం కాదు. అవర్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్.
టు సే జనరల్లీ అవర్ లైఫ్ ఇస్ టెంపరర్. ఓకే, సో రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం. కీర్తనలు సామ్ నెంబర్ 90 వర్స్ 10. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. సామ్ నెంబర్ 90 వర్స్ 10. ఓకే, నేను చదువుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి. మీ ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల అది 80 సంవత్సరములు. సో సామ్ నెంబర్ వాజ్ 90 వర్స్ 10. సామ్ నంబర్ 90 వర్స్ 10. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక మీ ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. సో రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకుంటే కనుక వి విల్ ఫ్లై అవే, అంటే మనము ఎగిరిపోయే వారంగా ఉంటాం. మొదటిది, మన జీవితం శాశ్వతం కాదు. రెండోది, మన జీవితం ఎగిరిపోయేది ఉంటుంది. సో అవర్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్ అండ్ అవర్ లైఫ్ విల్ బి ఫ్లై అవే. సో రెండో విషయాన్ని కనుక మనం చూస్తే, మనం ఎగిరిపోయే వంటి వారం, ఇంతలోనే కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మన జీవితం ఎప్పుడో ఎగిరిపోతుంది. గడ్డి ఎగిరిపోయినట్టు, గడ్డి వాడిపోయినట్టు మనం కూడా వాడిపోతాం. సో దట్ ఈస్ రెండో పాయింట్. మూడో పాయింట్ కనుక చూసుకుందాం. లుక్ ప్రోవర్బ్స్ చాప్టర్ 27 verse 24. ప్రోవర్బ్స్ 27 verse 24. సో సామెతలు 27వ అధ్యాయం 24వ వచనం. ధనము శాశ్వతం కాదు, కిరీటము తరతరములుండును. సో ఇక్కడ మనం చూసుకుంటే ధనము, మన సంపద, సిరి సంపద, మన ఆస్తి, మన అంతస్తు, మన స్వాస్థ్యములు స్థిరమైనవి కాదు. జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే, మనకున్న అధికారము కానీ, మనకున్న ధనము కానీ, మనకున్న సంపద కానీ, సిరి సంపదలు కానీ శాశ్వతం కాదని తెలియజేస్తూ ఉన్నాను. సో riches are not permanent. To say generally to everything, riches are not permanent, they are temporary. So let's see last point in temporary things. 1 John chapter 2 verse 17. 1 John. లోకము దాని ఆశ గతించిపోవును, కానీ మా దేవుని చిత్తం జరుగు నిరంతరము నిలుచును. సో ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, 1 John 2 verse 17 చూస్తే, ద వరల్డ్ ఈజ్ నాట్ పర్మనెంట్. ద వరల్డ్ విచ్ we are seeing and which we can be visible, so which we can see, the world is not temporary, is not permanent, it is just temporary. సో లోకం శాశ్వతం కాదు. సో ఈ 4 విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితం అల్పము, మన జీవితం ఒక ఆవిరి వంటిది. రెండవది, మనం ఎగిరిపోయే వారిగా ఉంటాం ఈ లోకంలో. సో మూడోది కనుక చూసుకుంటే, మనకున్న సిరి సంపదలు, ఆస్తి, అంతస్తు అనేవి కూడా స్థిరమైనవి కాదు. ఇంకా చూసుకుంటే లాస్ట్ది, ఈ లోకం శాశ్వతం కాదు. ప్రియమైన వారలారా, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు, మనం నివసిస్తున్న ఈ చూస్తాం కదా, ఎండ, నిప్పు, నీరు, గాలి, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. You have seen the 4 things of temporary things. First, our life is temporary and we will be fly away, and the riches are not permanent, and the fourth thing is the world will not permanent. We have seen these 4 points. Let us examine ourselves as being a children of God, as a followers of Christ. You need to understand this main major points, dear friends.
So let us see the eternal things right now, and let's bind up ourselves. So eternal things, what are the eternal things? So in eternal things, the first point, Mark chapter 9 verse 48. Mark chapter 9 verse 48. As I am reading, please note. Mark chapter 9 verse 48. నరకము వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. So in eternal things, first point, the hell is real and forever. Let us discuss, let us think ourselves. The world is not permanent, but the hell is forever, and the hell is real. సో నరకం అనేది శాశ్వతం, ఇది జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వారలారా. ద హెల్ ఈజ్ ఫర్ ఎవర్. వీ హ్యావ్ సీన్ ఫస్ట్ పాయింట్, ద హెల్ ఈజ్ ఫర్ ఎవర్. సెకండ్ థింగ్, లెట్స్ సీ రెవల్యూషన్ చాప్టర్ 21 verse 3 and 4. Revelation chapter 21 verse 3 and 4. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారి కాపురముందు వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి తోడయ్యుండి వారితో తోడయ్యుండును. సో హెవెన్, దేవుడు ఎక్కడ అప్పుడు ఇదిగో దేవుని నివాసము అంటే ద హెవెన్. ద హెవెన్ ఈజ్ రియల్. దేవుని నివాసము అనేది మనతో ఉంటుంది. సో ద హెవెన్ ఈజ్ రియల్. యూ నీడ్ టు అండర్స్టాండ్ డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్గా మనం చూసాం ఏంటంటే నరకం అనేది శాశ్వతమైనది, పరలోకం అనేది కూడా శాశ్వతమైనది. ఎటర్నల్ థింగ్స్. సో వీ హ్యావ్ సీన్ టూ థింగ్స్. ఇన్ ఎటర్నల్ థింగ్స్ వీ హ్యావ్ సీన్ ఫస్ట్ థింగ్, ద హెల్ ఈజ్ రియల్, and the second point is heaven is real. Let's see the third point. Revelation chapter 9 verse 18. Revelation chapter 1 verse 18 and sorry, I'm made a little confused, and please notice. I'm not sure the scripture because I think it is my mistake. A little difference of scripture pointing out. Please bear with me. So actually I made a little bit different. Sorry, the pointing of scripture is miswriting. So but without reference I will say the last point. God is eternal. దేవుడు శాశ్వతమైన వాడు. So dear friends, as we seen today, the temporary things and permanent things. To say generally, eternal things, the temporary things and eternal things. So friends, let us discuss, let us examine ourselves what things we are loving today, whether we are loving temporary things, whether we are loving eternal things. You need to understand, you need to think of yourself, dear friends. And thank you so much, and God bless you all, and go through the scriptures and memorize and practice and think of either we are loving temporary things or eternal things. May God bless you. Thank you so much, and God bless you all.